దేవుని సంఘములో ఉన్న దేవుని సహోదరి సహోదరుడా, దేవుని అభిషేకము నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతుంది? గల కారణం నీ చూపు. లోకస్తులను చూసి ఆకర్షించబడుతున్నావు, అన్యుల్ని చూసి ఆకర్షించబడుతున్నావు, చెడు స్నేహాల్ని, స్నేహితులను, స్నేహితురాల్ని చూసి ఆకర్షించబడుతున్నావు. ఏ స్థలములో ఉన్నా, ఏ ఉద్యోగములో ఉన్నా, ఏ స్టేటస్ లో ఉన్నా, ఎంత గొప్పవాడివైనా, ఎంత పెద్దవాడివైనా, దేవుడు నేను ఎంతగా హెచ్చించినా దేవునికి భయపడుతూ బ్రతుకు. నీలో ఉన్న కోపం పూర్తిగా అణిగిపోవాలి. కోపం నష్టాన్ని కలుగ చేస్తుంది. మత్తుడు వైపోయి, తిండికి జ్యేష్ఠకు నమ్మేసుకొని, తిండి కొరకు భ్రష్టుడు వైపోయి, వ్యభిచారి అయిపోకుండా నీ భక్తి జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడు. పగను విడిచిపెట్టి పారిపో. పగ తీర్చుకోవడం నీలో ఉండకూడదు. లోక సంబంధమైన వస్తువులను చూసి ఆశపడుతున్నావు, లోక సంబంధమైన అలంకరణ చూసి ఆశపడుతున్నావు. ఆశపడింది మాత్రము కాక అది నీ శరీరం మీదను ధరించుకుంటున్నావు. చివరికి ఆ ధరింపు వలన పాపము చేస్తున్నావు. లోకం చూసి ఆశపడద్దు.